అంటూ అన్నదాతలు నిండా ముంచిన కూటమి సర్కార్ వర్షాలుంటాయని ఐఎండీ ముందే హెచ్చరించినా పట్టించుకొని ప్రభుత్వం ముందుగానే ధాన్యం కొని ఉంటే ముప్పు తప్పేదంటున్న కర్షకులు, పంట నీట మునిగి కన్నీరు మున్నీరు అవుతున్న రైతులు, రంగుమారిన ధాన్యం కొనుగోలు చేయండి అంటూ చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. అయితే అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకి అండగా నిలవాలి, క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులను పరామర్శించండి, వాళ్ళని ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. వైఎస్ఆర్సీపీ నాయకులకు వైఎస్ జగన్ ఆదేశం, వర్షాలు కురుస్తాయన్న సమాచారం ఉన్న ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించిన ఆగ్రహం, ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించకుండా యంత్రాంగం అంతా నిశ్చేదంలో ఉండింది మండిపాటు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే రేటెక్కిన కరెంట్ కుంభకోణం, యాక్సిస్తో అడ్డగోలు ఒప్పందానికి నిస్సిగ్గుగా సర్కార్ సమర్థన, బీబీబీ విధానం వల్లే అధిక ధర అంటూ అసంబద్ధ వాదన. నిజానికి అదే బీబీబీ విధానంలో యూనిట్కి ₹3.53 ముందుకు వచ్చిన రిలయన్స్, కానీ ₹4.60 యాక్సిస్కే చంద్రబాబు ఓటు. గతంలో ₹2.49 జగన్ సర్కార్ ఒప్పందం అంటే అసలే చీకటి ఒప్పందం, ఆపై అడ్డగోలు సమర్థన. విద్యుత్ చట్టం 2003 సెక్షన్ 108 పేరుతో ఏపీ విద్యుత్ నియంత్రణ మండలిని బెదిరించి చీకటి ఒప్పందానికి సర్కార్ ఆమోదముద్ర. యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి యూనిట్ ఏకంగా ₹4.60 చొప్పున విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై అడ్డంగా దొరికిపోవడంతో కూటమి సర్కార్ మలగొల్లాలు పడుతుంది. వైఎస్ జగన్ హయాంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీ నుంచి కారు చౌకగా యూనిట్ ₹2.49 చొప్పున కొనుగోలు ఒప్పందం చేసుకుంటే 1,00,000 కోట్ల భారం అంటూ కూటమి నేతలు దాని అనుకూల మీడియా తప్పుడు ప్రచారం చేసి ఇప్పుడు ఏకంగా యూనిట్ ₹4.60 చొప్పున కొనేందుకు సిద్ధమే. అది చాలా గొప్ప పని అంటూ నిస్సిగ్గుగా సమర్థించుకోవడంపై తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మద్యం కేసులో